లలితా సహస్రనామం యొక్క పారాయణం ఎవరు చీకటిలో ఉంటారో వాళ్ళు వెలుగులోకి రావాలంటే లలితా సహస్రనామ పారాయణం చదివితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నామానికి మించిన యజ్ఞం లేదు. నామాల్లోకెల్లా లలితా సహస్రనామం చాలా విశిష్టమైంది. ఈ ముల్లోకాలకు మహారాణి ఎవరు? లలిత అమ్మవారు. జీవితంలో కష్టకాలం ఉంది. ప్రతి ఒక్కరూ లలితా సహస్రనామ పారాయణం అలవాటు చేసుకోండి. ఆ తల్లి మీకు కవచంలాగా ఉంటుంది. పారాయణం చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. పద్ధతిలాగా చేస్తారా ఎవరు? ఆ తల్లి అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది. నీ జీవితంలో నీకు తెలియకుండానే ఆ తల్లి నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుతుంది. నువ్వు అంధాకారంలో ఉన్నావా, భర్తతో బాధలో ఉన్నావా, శత్రువులతో బాధలో ఉన్నావా, ఉద్యోగ బాధ ఉండదా, అనారోగ్య బాధ ఉండదు, ఏదైనా సరే ఈ నామాలు చదవండి. 21 రోజు క్రమం తప్పకుండా పారాయణం చేయండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నియమం ఏమంటే అన్ని వ్రతాలకు ఉండే నియమాలే. ఏకాగ్రతగా చేయండి. భగవంతునికి తారతమ్యం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఎవరైనా చేయొచ్చు. మనిషిలో చైతన్యాన్ని పెంచుతుంది. ఎంతటి వాడైనా నీకు కట్టుబడి ఉంటాడు. అంతటి శక్తి నీ మాటకు విలువ ఉంటుంది. బుద్ధి మారిపోతుంది. ఆ నామాలకు సాటి ఇంకొకటి లేదు.